వెల్కమ్ టు సీ2 తెలంగాణ ఛానల్. నేను మిసమలత. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామం శివారులో ప్రవహిస్తున్న హల్దీవాగుతో 100 ఎకరాల భూమి సాగులో నీటిపై ఆధారపడి రైతులకు నష్టం వాటిల్లేలా ఒక ప్రైవేటు బయ్యర్ కంపెనీ వారు 10 HP, 15 HP మోటార్ల ద్వారా కమర్షియల్గా నీటిని అక్రమంగా తోడుకుంటున్నారని వాగు కానుకొని ఉన్న వ్యవసాయ రైతులు వారి ఆవేదనను వ్యక్తపరిచారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ శివారులో ప్రవహిస్తున్న హల్దీవాగు సమీపంలో గల కొన్ని వందల ఎకరాల భూమి సాగులో ఉన్నది. ఈ వాగులోని నీటిపై ఆధారపడిన రైతులు పంట పొలాలలో వరి నాట్లు వేసుకుని వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అయితే ఇది వర్షాకాలం సీజన్ కానందున వాగు సమీప ప్రాంతంలోని ఒక ప్రైవేటు బయ్యర్ కంపెనీ వారు 10 HP, 15 HP మోటార్ల ద్వారా కమర్షియల్గా నీటిని అక్రమంగా తోడుకుంటున్నారని వాగుకు ఆనుకొని ఉన్న వ్యవసాయ రైతులు వారి ఆవేదనను వ్యక్తపరిచారు. యాసంగిలో వరి నాటు పంటలను వేసుకుని ఉన్నందున ఈ పంట పొలాలకు నీటి కొరత ఏర్పడి వరి పంట చివరి దశకు రాకుండానే నీళ్లు లేక ఎండిపోయే ప్రమాదం ఉందని, తీవ్ర ఇబ్బందులకు గురవుతోమని, ఈ నీటిని అక్రమంగా తోడేస్తున్న ప్రైవేట్ కంపెనీని తక్షణమే నిలువరించాలని, లేని పక్షంలో నీరు పూర్తిగా అడుగంటిపోయి వేసిన వరి పంటలు పూర్తిగా నాశనం అవుతాయని భావిస్తున్నారు. ఇరిగేషన్ మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఈ అక్రమ నీటి చర్యలను తక్షణమే నిలుపుదల చేయాలని, లేని పక్షంలో రైతులు పూర్తిగా రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టడం జరుగుతుందని మీడియాతో వారి బాధను వెలిబుచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఇస్లాంపూర్ సురేందర్ రెడ్డి, బిఎన్ తిరుపతి రెడ్డి, బిఎన్ వెంకటరామరెడ్డి, కుమ్మరి నరసింహులు, గోపిరెడ్డి, కుమ్మరి మహేష్, రామయ్యపల్లి చిన్న కృష్ణారెడ్డి, పోలీస్ రాజిరెడ్డి తదితర వ్యవసాయదారులు పాల్గొని వారి ఆవేదనను వెలిబుచ్చారు. పక్కన హల్దీవాగు ఉన్నది. తూప్రాన్ మండలం సమీపాన హల్దీవాగు పక్కన కంపెనీ ఉంది. ఈ హల్దీవాగు అనేది వాటర్ మొత్తం వ్యవసాయదారులకు సంబంధించిన నీళ్లు కాబట్టి అక్రమంగా మన బేర్ కంపెనీ వాళ్ళు నీళ్లు వాటరు 10 HP మోటార్లు 2-3 పెట్టి మొత్తం వాటర్ అంతా సప్లై చేసుకుంటారు. 24 hours నడుస్తున్నాయి. ఈ వాటర్ అన్ని వేస్ట్ చేస్తారు. మాకు అగ్రికల్చర్ సంబంధించి మీకు వారం రోజులు కూడా అలా నీళ్లు సరిపోవు. 100 ఎకరాలు సాగు చేస్తున్నాము. ఈ వాటర్ లేకపోతే మాత్రం మేము కౌలు రైతులము, మా రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. తిరుపతి రెడ్డి, ఈ హల్దీవాగులో చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్లో వాటరు తగ్గిపోతున్నాయి. రైతులు ఆందోళన చెందుతుర్రు. ఈ కమర్షియల్ తాత్మాన్పల్లికి చెందిన ఒక కంపెనీ వాళ్ళు, బేర్ కంపెనీ వాళ్ళు 3 మోటార్లు పెట్టి 10 హాస్పిటల్ మోటార్లు పెట్టి వాటర్ మొత్తం తీసుకొని పోతున్నారు. అక్రమంగా తోడేస్తున్నారు. కాబట్టి వాళ్ళను జర కట్టడి చేయాలని నేను ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నాను. మీ ద్వారా కోరుకుంటున్నా. మళ్ళా డ్యాము కూలిపోతుంది, డిస్మెంటల్ అయ్యే పొజిషన్కి వచ్చింది. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వ అధికారులు దాని మరమ్మత్తు కొరకు చేయాలని అందరం కలిసి అధికారులను కోరుతున్నాం. వాటర్ మొత్తం పోతుంది కాబట్టి వాటరు జర వాళ్ళ మోటార్లు తీసేపిస్తే కమర్షియల్లో వాడుకుంటారు. వాళ్ళు రైతులు గారు, వాళ్ళు కంపెనీ తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళను జర కట్టడి చేయగలరని అధికారులను కోరుతున్నా. ఇస్లాంపూర్ గ్రామ రైతును దీని మీద దాదాపు రత్నాపూర్, ఇస్లాంపూర్ రైతులు ఒక 50 మంది రైతులు, చిన్నకారు రైతులు ఒక మనిషికి 2-3 ఎకరాలు, అది చిన్న మోటార్లు అంటే 5 HP మోటార్లు పెట్టుకొని మేము పంటలు పండించుకున్నాము. ఈ నిండున్నాయని చెప్పి కూడా మేము నీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి. కానీ ఏమైందంటే వీళ్ళు ఎప్పుడైనా ఒక మోటార్ పెడుతుంది, కానీ ఇప్పుడైతే 2 మోటార్లు మళ్ళీ పెద్ద HP అంటే 20 HP, 50 HP అట్లా మోటార్లు పెట్టి మొత్తం నీళ్ళంతా ఖాళీ చేస్తారు. ఒక వారం రోజుల నీళ్ళు చాలా ఖాళీ అయిపోయినాయి. మళ్ళీ దీనికి కూడా మనం 2 సార్లు కూలిపోతే కూడా 20 మన 23లో కూడా కూలిపోతే కూడా వచ్చి ఒక ఇంత మట్టి పోసిన వాళ్ళు గారు, ఇంత అది చేసిన వాళ్ళు, మేము రైతులంతా కలిసి దాన్ని కాపాడుకుంటున్నాం. అది శాంక్షన్ కాక కూడా పోయిన సంవత్సరం నుంచి కూడా ట్రై చేస్తున్నాం. ఎస్టిమేట్ కూడా పంపించారు. ఇప్పుడు ఈసారి కావాలి అది. కానీ మేము అప్పుడు 20 ఏళ్ళ క్రితం కూడా దీని గురించి మాకు నీళ్ళు కావాలని చెక్ డ్యామ్ వేయించి ఇలా వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టుకోవడం అయితే చాలా ఘోరము. మేము ఇప్పటికైనా మేము ఊరుకోము. ఆర్డీఓకు, తహసీల్దార్కు, ఇరిగేషన్ ఆఫీసర్లకు కూడా మేము ఈ డీఈకి, ఏఈకి, తర్వాత ఎస్సీ లెవెల్లో కూడా మేము కంప్లైంట్ చేస్తాం అనుకుంటాము. మోటార్లు కంపల్సరీ తీస్తేనేమో మంచిది, తీయకపోతే మాత్రం మేము తగిన చర్య తీసుకుంటాం. మేము రైతుల నుంచి కానీ ఒక్కసారి వచ్చి మీ మీద కూడా మేము ధర్నా చేస్తాం. మేము ఊరుకోము. మీ కంపెనీ ముందర కూడా మేము తీసేదాకా కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దీని మీద మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. కంపల్సరీ మాకు మాత్రం ఇప్పుడు పొలాలు ఎండిపోతే మీ బాధ్యత, మేము వచ్చి మీ మీద ధర్నా చేస్తాం. మేము ఇప్పుడు మాత్రం తక్షణమే మీరు
మోటార్లు తీసేసి మామూలు మా పంటలు పండించుకోవాలని మాకు ఉన్నది. మోటార్లు తీసే బాధ్యత మీది. తీయకపోతే మాత్రం మేము చర్య తీసుకుంటామని చెప్పి